వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం కోసం మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కేఎంఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ముత్యంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వరంగల్ నగరానికి త్రాగునీరు ఎద్దడి సమస్య ఏర్పడకుండా ఉండాలంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణం టెండర్లు పూర్తి అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులు మంజూరు చేయలేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి అయితే గ్రేటర్ వరంగల్ నగరం త్రాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. అలాగే స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, జనగామ, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటితో పాటు సాగునీరు కూడా అందవచ్చునని తెలిపారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా లోపల ఇప్పటి వరకు మంచినీటి మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ఎప్పుడో నైజాము వరంగల్ ఫిల్టర్ బెడ్ కట్టడం జరిగింది. దాని తర్వాత 2004లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దేవాదల ప్రాజెక్టు ద్వారా భీమ్గన్పూర్ నుండి చలివాగు నుంచి వెళ్ళి ధర్మసాగర్ ప్రాజెక్టు అది చిన్నగా ఉంటే దానిని 2004లో జలయజ్ఞంలో వరంగల్కు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో దానిని 1.5 టీఎంసీలుగా చేసిండు. వరంగల్ జిల్లా లోపల వరంగల్ జిల్లా అంటే వరంగల్ తూర్పు, వరంగల్ వెస్టు, వరంగల్ 65% వర్ధన్నపేట ప్రజలు మొత్తం ఇక్కడనే ఉంటారు. దరిదాపు ఈ 3 నియోజకవర్గాలు ఉండేటోళ్ళు అందరూ మేధావులు, యువతలు, జాబర్స్ ఉంటారు. కాబట్టి బెంగళూరుకు ఇప్పుడు మంచినీటి ఎద్దడి ఎంత గోస వచ్చిందో అసుంటిది రాకుండా ఇప్పుడే కంకణబద్దులు అయిదాం. ముఖ్యంగా పాత్రికేయులే మీకు దండం పెడతా, ప్రతి ఒక్క ఎమ్మెల్యేను మీరు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు అవగాహన తెచ్చుకోవాలి. మళ్ళీ అదేవిధంగా పాత్రికేయులు ఎంతో చేయవలసిన అవసరం ఉన్నది. మనకు మంచినీటి కొరత ఎద్దడి రాబోతుంది. కరువు వచ్చిందంటే భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పుడు ప్రతి అపార్ట్మెంట్కి ఇదివరకు ట్యాంకర్లు తెచ్చుకున్న మన గత చరిత్ర గుర్తు తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉన్నది. అదేవిధంగా 2015లో మల్కాపూర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ గవర్నమెంటు టెండర్ కూడా చేసింది. 2018లో దాని టెండర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టెండర్ వాల్యూ వచ్చేసి 3,222 కోట్లు. నేను అడుగుతున్న ఈరోజు బీఆర్ఎస్ లీడర్లను, మాజీ మంత్రి దయాకర్ రావును సీరియస్గా అడుగుతున్నా. వరంగల్ జిల్లాను భ్రష్టు పట్టించింది హరీష్ రావు. నువ్వు ఆర్థిక మంత్రి ఉండి ఈ టెండర్ జరిగింది, రూపాయి కూడా ఇచ్చావా? నీకు వరంగల్ వచ్చే నైతిక హక్కు లేదని, ఏ విషయానికైనా దయాకర్ రావు గారు మాట్లాడే హక్కు లేదని నేను సవివరంగా చెప్తా. ఇప్పుడున్నటువంటి 7 నియోజకవర్గాలు వస్తుంటాయి దరిదాపుగా. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లయితే ధర్మసాగర్ నుండి రైట్ సైడ్ వచ్చేసి ఉంటే గండిరామారం నుంచి వెళ్ళి బొమ్మకూరు నుంచి వెళ్ళి వెల్దండ. అదే లెఫ్ట్ సైడ్ స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి అశ్వరావుపల్లి మీదకి వెళ్ళి చక్కగా చిటకోడూరు ప్రజలకు కేసీఆర్ గారు నీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నప్పుడు, మీరు ఎన్నికల లోపల పల్లారాజేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఏమన్నాడు? మిషన్ భగీరథ నీళ్లు తాగుతలేరు సార్, చిటకోడూరు రిజర్వాయర్ నుంచి వెళ్ళి నీటిని శుద్ధి చేసి జనగామ ప్రజలకు ఇస్తానన్నావు. నీ మాటలు ఎక్కడ పోయినాయి? వరంగల్ జిల్లాను నిండా ముంచిందే కేసీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు. అదేవిధంగా మేము ప్రజలం విజ్ఞులం. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలారా, మా మంత్రి అయినటువంటి సురేఖ గారు, అదేవిధంగా నాయన రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, పాలకుర్తి ఎమ్మెల్యే గారు, జనగామ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లయితే, ఇది ప్రాజెక్ట్ అండి, మంచి మనకు గోదావరి నుంచి చక్కగా ధర్మసాగర్ రిజర్వాయర్కి వస్తాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గన్పూర్ గండిరామారం నుంచి బొమ్మకూరు నుంచి వెళ్దండ. అదేవిధంగా రైట్ సైడ్ వస్తే ఇంకా హారిస్ గన్పూర్ నుంచి అశ్వరావుపల్లి, చిటకోడు ఇక్కడికి వచ్చేది ఉంటే జనగామ ప్రజలకు మంచినీరు పూర్తిగా ఇవ్వచ్చు.
వీటి అన్నిటి కెపాసిటీ కలిస్తే 5.2 టీఎంసీలు మాత్రమే. అదే మల్కాపూర్ రిజర్వాయర్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే 10.75 టీఎంసీలు. 10.75 టీఎంసీలు అంటే రామప్ప వచ్చేసి 2.9 టీఎంసీలు మాత్రమే, పాకాల వచ్చేసి 2.6 టీఎంసీలు మాత్రమే, లక్నవరం సరస్సు వచ్చేసి 2.3, మొత్తం కలిపితే 8 టీఎంసీలు మాత్రమే అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే మన వరంగల్ జిల్లాను ఎంతో మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. ఇక్కడి నుంచి ఈ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే గ్రావిటీ ద్వారానే ధర్మసాగర్కు నీళ్లు రావడం జరుగుతుంది. ధర్మసాగర్ నుంచి వెళ్ళి వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ ప్లస్ ఈ ఏరియాలో వర్ధనపేట ఉంటుంది. వర్ధనపేట అంటే అసన్పాటి కానించి వడ్డపల్లి ఏరియా మొత్తం మంచినీటి సౌకర్యం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్ఎస్ గన్పూర్ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లయితే గ్రావిటీ ద్వారానే గన్పూర్కు వాటర్ వెళ్తాయి. గన్పూర్కు వాటర్ వెళ్ళేది ఉంటే ఈ నుంచి పాలకుర్తికి వెళ్తాయి. ఆ నుండి ఇక్కడి నుంచి వెళ్ళి ధర్మసాగర్కి మళ్ళీ డౌన్లో గ్రావిటీ ద్వారానే వెళ్తాయి. ఈ నుంచి వెళ్ళి రాంపూర్ నుంచి వెళ్ళి వర్ధనపేట రూరల్ కూడా పూర్తి వ్యవసాయం, సాగు నీటి, మంచి నీటి మొత్తం శాశ్వత డెవలప్ వరంగల్ కావాలంటే ఖచ్చితంగా మల్కాపూర్ రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలి. మన దగ్గరికి మన ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే కాదు, ఈ లోపల మన దగ్గరికి ఎప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, ఓటు హక్కు కోసాలకు వస్తారు. ప్రతి సంఘం, ప్రతి వాళ్ళు వరంగల్ జిల్లాకు మంచినీటి సదుపాయం మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తారా లేదా అని పోరాడాల్సిన అవసరం యువత మీద కూడా ఎంతో ఉన్నది. ప్రతి ఒక్కరికి పేరు పేరున విలేకరులకు కూడా నమస్కారం చేస్తున్నాయి. ఎందుకంటే ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ వస్తాయి. ప్రతి మంత్రి దగ్గర పోయినా, మంది ఎమ్మెల్యే పోయినా. మరి వరంగల్ జిల్లా మంచినీటి పరిస్థితి ఏంది? ఒకవేళ ఇండస్ట్రియల్ కారిడార్ జనగాం నుంచి వెళ్ళి మన వరంగల్ కూడా ఏర్పడుతుంది. అశ్రాపేట నుంచి వెళ్ళినా అంత కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ తీసుకోవచ్చు. వెల్దండని చిటగొడూరు నుంచి తీసుకోవచ్చు, గన్పూర్ నుంచి తీసుకోవచ్చు, ధర్మసాగర్ నుంచి. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేది ఉంటే వరంగల్ ఎంతో ముందుకెళ్తుంది. లేకపోతే ఇప్పుడు బెంగళూరు లోపల కడుక్కోవడానికి కూడా మంచి నీళ్ళు, తాగడానికి కాదు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఎక్కువ సిటీ ఎక్స్పెన్స్ అయింది. ఎక్స్పెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, మాకు బోర్ ఉన్నది కదా అనుకుంటాం. భూగర్భ జలాలు అడిగంటి పోతే ఉన్న బోరు పోతే ట్యాంకర్ల నుంచి తెచ్చుకోవాలి. ఆ ట్యాంకర్లో కూడా ఎన్ని పైసలు మనం గతంలో ఖర్చు పెట్టిన ప్రతి అపార్ట్మెంట్ వాసులు ప్రతి. ఈ మీడియా సమావేశంలో సురేందర్రావు, బాబురావు పాల్గొన్నారు.